సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో నమస్తే వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే మేడం. యా రీసెంట్గా మనం విన్నాం ఏంటి అని అంటే సమ్ ఫ్రాడ్స్టర్స్ వల్ల చేసిన ఫాల్స్ క్లైమ్స్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ 10,000 crores వరకు లాసెస్లో వెళ్ళాయి అని చెప్పేసి. సో దీని ఎఫెక్ట్ మనకి నిజంగానే అంటే జెన్యున్గా ఉన్న క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళపైన పాలసీస్ తీసుకున్న వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా నిజంగానే అసలు? సో ఆల్మోస్ట్ ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీతో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయండి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కొంచెం తక్కువ ఉన్నాయి. సో దీనికి కారణం చూస్తే తలా పాపం తిలా పిడికిడు. సో అందరు స్టేక్ హోల్డర్స్ దీనిలో అయితే భాగంగా అయితే ఉన్నారు. ఎవరు చేస్తూ ఉంటారంటారు అసలు ఇలాంటి ఫ్రాడ్స్? నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తానండి. సో మెయిన్గా 4 కేటగిరీస్. ఫస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటల్స్ చేస్తూ ఉంటాయి, నెక్స్ట్ Okay. ఏజెంట్ సైడ్ కస్టమర్స్, ఇలా అందరూ చేస్తుంటారు. ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఇది చెప్తాను, ఇది జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లో చెప్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ మేము విజయవాడలో ఒక లారీ కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లారీస్ ఉన్నాయి కాబట్టి మేము కొటేషన్స్ ఇచ్చాం. సో యావరేజ్ ఒక 50,000 వేసుకున్నా కానీ 50 lakhs వస్తుందని చెప్పేసి వి గేవ్ ఏ కొటేషన్. దెన్ ఆయన మొత్తం చూశాడు కానీ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, సైడ్ దట్ మాకు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ద్వారా వెళ్తామని. అదేంటి సార్ ఎక్కడైనా ఒకటే కదా అంటే, నో హీ విల్ డూ క్లయింట్స్ కొంచెం హై ప్రయారిటీలో చేపిస్తారు, కొంచెం మాకు ఫేవర్గా ఉంటారని చెప్పాడు. ఓకే, సో ఐ ఆస్క్డ్ మై ఎంప్లాయీ, సో అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కనుక్కోమని చెప్పాను. దెన్ ఆయన చెప్పాడు ఏంటంటే, మాకు లాస్ట్ టైం ఒక లారీ క్లైమ్ వచ్చింది. అదేంటంటే రాంగ్గా యూటర్న్ తీసుకున్నాడు, యాక్సిడెంట్ అయింది. ఓకే, సో ఒక 4 lakhs బిల్ వచ్చింది. మీకు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సర్వేయర్స్ అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే లాస్ అసెస్ చేసి రిపోర్ట్ ఇస్తారు కంపెనీకి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్వేయర్ ఏం చేశాడంటే, మొత్తం వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాసి కంపెనీకి పంపించారు. సో ఈ రిపోర్ట్ బేసిస్ చేసుకొని కంపెనీ క్లైమ్ ప్రాసెస్ చేసింది. సో జనరల్గా అయితే అసలు క్లైమ్ ఇవ్వకూడదు, బట్ వీళ్ళు ఏంటంటే ఇలా కుమ్మక్క అవటం వల్ల ఈ ఫ్రాడ్ అనేది జరిగింది. ఇది ఇంకా ఎంత లెవెల్లో జరగవచ్చు. సో ఇది బట్టి ఈ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కూడా ఈ ఫేక్ క్లైమ్స్ని అప్రూవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటల్స్. నేను రీసెంట్లీ లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ చదివాను. సో హైదరాబాద్లోని ఒక హాస్పిటల్ 26 lakhs రూపీస్ ఫేక్ క్లైమ్స్ అనేది సబ్మిట్ చేసింది. సో ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చి అసలు ఏంటి వీళ్ళు అసలు నిజంగానే చేస్తున్నారు, వాళ్ళ ఆఫ్ సడన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళారు. రైట్, తీరా చూసి ఇదంతా బోగస్ క్లైమ్స్. ఓన్లీ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అయితే పాలసీ తీపిచ్చేసి క్లైమ్స్ పెట్టించారు. మీకు ఓకే, నార్మల్గా హెల్తీ పర్సన్ అయితే కనుక 10,000 రూపీస్లో పాలసీ వచ్చేస్తుంది. సో జస్ట్ 3 times కట్టినా కానీ 30,000, క్లైమ్ పెట్టింది 26 lakhs. ఎంక్వైరీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి నిజాలనే తెలుస్తాయి. ఒకవేళ ఆ క్లైమ్ కనుక అప్రూవ్ చేస్తుంటే కనుక రియల్ పాలసీ హోల్డర్స్కి క్లైమ్ అమౌంట్ తగ్గిద్ది కదా. రైట్, అవును, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి క్లైమ్ని దే విల్ ట్రీట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ క్లైమ్. అవును కదా, ఇది ఫేకే అనుకొని వాళ్ళు ఎంక్వైరీ మొదలు చేస్తూ పెడతారు. ఉంటారు. రైట్, తర్వాత ఫేక్ అని ప్రూఫ్ లేకపోతే కనుక అప్రూవ్ అండ్ ఏజెంట్స్. వీళ్ళు ఏంటంటే కనుక పాలసీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో దాదాపు 70-80% నాలెడ్జ్ లేని వాళ్ళే ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే అసలు పాలసీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి అర్థం కావు. ఓకే, దే విల్ సింప్లీ సే మీకు ఏ ఇష్యూ ఉన్నా క్లైమ్ వస్తుంది, మీకు ఎందుకు పాలసీ తీసుకోండి అని చెప్తారు. కానీ తీరా నిజంగా క్లైమ్ వచ్చినప్పుడు వాళ్ళు కనపడరు. ఇలానే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, ఆయన వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అసలు ఆయనకి ఏం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు అని చెప్పాడు. ఓకే, సో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు సర్జరీస్కి ఆల్మోస్ట్ 8 lakhs బిల్ అవుతుందని చెప్పారు. ఇలా టైంలో ఒక ఫ్రాడ్ ఏజెంట్ని కలిశారు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ మాకు 50% ఇవ్వండి, మేము క్యాష్ అప్రూవ్ చేపిస్తా అని చెప్పారు. వాళ్ళు నమ్మలేదు. నిజంగా ఆయనకి ఇచ్చేసి కనపడకుండా పోతే ఏంటి పరిస్థితి, అక్కడ మనిషి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. సో వాళ్ళు ఏం చేశారంటే ముందు ఆ మనీని తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టేశారు. ఓకే, సో తర్వాత రీఎంబర్స్మెంట్కి క్లైమ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఫ్రాడ్స్టర్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు, రైట్, మీకు ఎందుకు, నేను మీ అకౌంట్లో పడేట్ చేస్తాను, నాకు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి రిస్క్ లేదు కదా, వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, సో హాస్పిటల్ వాళ్ళకి వచ్చి డబ్బులు ఇచ్చేసి మొత్తం బిల్స్ అన్నీ సెట్ చేశారు, క్లైమ్ పెట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక డౌట్ వచ్చింది, వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళారు. మొత్తం హాస్పిటల్లో బిల్స్ అన్నీ ఉన్నాయి, ట్రీట్మెంట్ జరిగినట్లే ఉన్నాయి, కానీ పేమెంట్ మోడ్ మాత్రం క్యాష్లో ఉంది, నో ఆన్లైన్ పేమెంట్ మోడ్. వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇట్లా కాదని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆయన ఏమో అసలు నాకేం తెలియదండి అని చెప్పాడు. ఆయన ఏంటంటే ఊళ్ళో డైలీ వర్క్స్ చేసుకునే పర్సన్, ఆయన పేరు మీద ఒక
12,000 ఎంతో పెట్టేసి పాలసీ తీసుకున్నారంట. అంటే ఆ ఆధార్ పర్సన్ కి ప్యాన్‌లో తెలియకుండానే ఓన్లీ వీళ్ళే చేసేసారు యాహ్! మొత్తం. క్లెయిమ్ వచ్చినప్పుడు ఈయన పేరు మీద పెట్టారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా హాస్పిటల్‌తోనే ఆపేస్తుంటే ఎంక్వైరీ దానికి కూడా తెలిసేది కాదు. రైట్. వాళ్ళు ఇంకొంచెం పర్సన్ దానికెళ్ళారు. ఎళ్ళారు. సో, అప్పుడు ఈ క్లెయిమ్ ఫ్రాడ్ అని తేలింది. ఏ ఫ్రాడ్ ఏజెంట్ మీద అయితే కేస్ పెట్టారు ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ కస్టమర్స్ వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే అదే కోవర్కింగ్ స్పేస్. అక్కడ పక్కన ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీ వాళ్ళు కోవర్కింగ్ వాళ్ళు వచ్చారు. సో, వాళ్ళ మాటలు మేమేం చేస్తామో తెలుసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఐటీ అవుట్‌సోర్సింగ్ ఫర్మ్. ఆల్మోస్ట్ ఒక 10 ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ కొంచెం యూతే పెళ్లి కాని వాళ్ళే. సో, ఈ సెడ్ దట్ మేము గ్రూప్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. ఓకే అండి. మరి డీటెయిల్స్ ఇవ్వండి అంటే అందరికీ ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళొక్కళ్ళకే. అండ్ ఈయనకి వీళ్ళ మదర్‌కి ఇచ్చాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చింది. ఏంటి అసలు ఏంటి ఒక్కళ్ళే పేరెంట్ ఉన్నారు. మిగతా వాళ్ళేంటి స్పౌస్ లేదు. ఏంటంటే దే సెడ్ దట్ ఇదేమన్నా తేడా ఉందో ఒకసారి కనుక్కోండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు నాకు మాటల్లో వచ్చి చెప్పారు. సో, అంటే వి హాడ్ ఎ కనెక్షన్ కదా! ఆర్ఎమ్స్‌తో ఇలా మాట్లాడినప్పుడు ఉన్నారు. అసలు ఏంటి డిగ్ చేయాలనుకుంటున్నారని చెప్పారు. పాలసీ ఇచ్చే ముందు కూడా ఒకసారి డిగ్ చేస్తారు కొన్నిసార్లు. ఓకే. సో, నేను కూడా అసలు ఉత్సుకతో నేను వెళ్లి అడిగాను. అసలు ఏంటండి ఇది ఇట్లా అడుగుతున్నారంటే ఆయన థాట్ ఏంటంటే వాళ్ళ మదర్‌కి నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించాలి. ఓకే. కాస్ట్ 5,00,000 అవుతది. మనకి బిల్ వచ్చేసరికి ఇన్స్యూరెన్స్ గ్రూప్ పాలసీలు ఏంటంటే డే 1 నుంచి కవరేజ్ ఉండే ఆప్షన్ ఉంటుంది. ఇది తీసుకొని వెంటనే క్లెయిమ్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు. అండ్ సరే మరి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా రెన్యూ చేస్తారా? లేకపోతే ఒకేసారి మల్టీ ఇయర్ పాలిసీస్ ఇట్లా ఇలా అంటారు. అదే లేదు ఒకసారి క్లెయిమ్ అయిపోయిన తర్వాత నేను కట్టను. సో, ఇలాంటి మెలిషియస్ థాట్‌తో ఉన్నారు. నాకు అర్థమైంది సార్ ఇక కంపెనీ మీకు పాలసీ ఇవ్వదండి. అది మినిమమ్ 100 లైఫ్స్ ఉండాలి. పేరెంట్స్ ఇంక్లూడ్ అవ్వాలంటే అని చెప్పాను. ఈవెన్ అప్పటికి కూడా హీ వాంట్స్ టు ఎక్స్‌ప్లోర్ ద ఆప్షన్స్. 100 మెంబర్స్‌ని యాడ్ చేస్తే ఎంత అవుద్ది ప్రీమియం? అదేమన్నా ఆయనకి బిల్ కన్నా ఎక్కువ వద్దా? దెన్ ఐ స్టాప్ ఇట్. ఇక ఫర్దర్ డిస్కషన్ నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అది మెలిషియస్ ఇంటెన్షన్. ఒకవేళ ఎవరైనా దొరికితే గనక కంపెనీ మే బ్లాక్ లిస్ట్ ద పర్సన్ హూ సోర్స్డ్ ద బిజినెస్ ఆల్సో. సో, ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి. మోస్ట్‌లీ మీరు చెప్పిన దాని ప్రకారం అన్నీ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచే హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వాళ్ళే చేస్తున్నారు ఎక్కువ. హాస్పిటల్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, ఆన్‌లైన్ కంపెనీస్ చేస్తున్నారు. ఇన్స్యూరెన్స్‌లో ఉండే స్టేక్ హోల్డర్స్ అందరూ చేస్తున్నారు. సో, ఇలాంటి పాలిసీస్ మనం ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో తీసుకుంటే బెటరా? లేదంటే ఇన్ పర్సన్ కలిసి తీసుకుంటే బెటర్ అంటారా? సో, ఇన్స్యూరెన్స్‌లో మీకు క్లెయిమ్స్‌లో వచ్చేసరికి కొంచెం అంత ఈజీగా అయితే ఉండవండి. మీరు బెటర్ గో ఫర్ ఎ పర్సన్ హూ హాస్ ఎ నాలెడ్జ్. మనకి ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీలో చూస్తే ఆల్మోస్ట్ 85-90% ఆఫ్ ది క్లెయిమ్స్ అయితే గనక పాలిసీ హోల్డర్స్ ఫేవర్‌లోనే సెటిల్ అవుతాయి. రైట్. ఒక 10-15% అయితే రిజెక్ట్ అవుతాయి. సో, ఈ రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటని చెప్పేసి మేము ఎక్కువ రిసర్చ్ చేసాం. అక్కడ దొరికింది ఏంటంటే డేటా ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్న వాళ్ళు, ఓహ్! బ్యాంక్స్ దగ్గర తీసుకున్న వాళ్ళు, వితౌట్ ఓకే. ప్రాపర్ డిస్క్లోజర్స్ చేసిన వాళ్ళు, వీళ్ళ క్లెయిమ్స్ ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి. సో, వీళ్ళ క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే నేను చూసాను ఈవెన్ ఈ మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ కూడా ఒక మంచి కంటెంట్ తయారు చేస్తున్నారు ఇన్స్యూరెన్స్ మీద. కింద లింక్ పెడుతున్నారు. సో, వాళ్ళకేంటంటే అఫిలియేట్ మనీ వస్తుంది అక్కడ. సో, అఫిలియేట్ మనీ దానికోసం ఏం చేస్తున్నారంటే మీ దగ్గరలో ఉండే ఏజెంట్ అసలు ఉంటాడో లేదో తెలీదు. ఒక 5 ఏళ్ల తర్వాత ఈ ఆన్‌లైన్ కంపెనీకి అయితే వెళ్ళండి. ఇదైతే ఫర్ ఎవర్ ఉంటుంది. అట్లా చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. రైట్. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏంటంటే ఈయనకి నిజంగానే ఆ ప్రపోజల్ ఫార్మ్ ఫిల్ చేయడం రాదు. ఇన్స్యూరెన్స్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వాళ్ళేంటి వాళ్ళ అనుకున్న ఆన్సర్స్ అన్నీ అక్కడ పెడతారు. రేపు నిజంగానే క్లెయిమ్ వస్తే ఈ ఆన్‌లైన్ కంపెనీలో ఉన్న ఆర్ఎమ్ క్లెయిమ్స్ చూసే ఆపరేషన్స్ టీమ్ వల్లే డిఫరెంట్. మీరు ప్రతిసారి క్లెయిమ్ కోసం కాల్ చేయండి. ప్రతిసారి డిఫరెంట్ పర్సన్ అయితే లిఫ్ట్ చేస్తాడు మోస్ట్‌లీ. అవును. సో, దీనేంటంటే కన్వీనియంట్‌లో వాళ్ళు హైడ్ చేస్తారు. ఇట్స్ బికాజ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద అవేర్‌నెస్ చేసి వదిలేస్తే గనక మోస్ట్‌లీ ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర కొంటారు. రైట్. కరెక్టే. తెలిసిన వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరైతే కొనండి. హూ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ క్లెయిమ్స్. అలాంటి వాళ్ళ దగ్గరైతే కొంటే బెటర్. మీ బట్ అట్లా సిట్యుయేషన్ కాకుండా ఏంటి, మీరేంటి అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని ప్రకారం తీసుకుంటే బెటర్ ఏమో. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్‌లైన్‌లో జస్ట్ వాళ్ళందరికి వాళ్ళే ఫార్మ్ ఫిల్ చేసేటట్లు ఉండే సింపుల్ దాంట్లో కొనిపించడానికి ట్రై చేస్తారు. రేపు నిజంగానే క్లెయిమ్ వస్తే నువ్వు అది డిక్లేర్ చేయలేదు అంటారు. సో, అసలు మీకు నిజంగానే క్లెయిమ్స్ ఎలా జరుగుతాయో చెప్తానండి. సో, ఒక హాస్పిటల్‌లో ఒక పేషెంట్ వెళ్ళాడు. వెంటనే వాళ్ళు ప్రీ ఆథ్ ఫార్మ్ అనేది ఒకటి ఇస్తారు. ప్రీ ఆథరైజేషన్ ఫార్మ్. అది ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా డాక్టర్లే ఉంటారు. ఓకే. వాళ్ళు కూడా ఆ ప్రీ ఆథ్ ఫార్మ్‌ని వెరిఫై చేస్తారు. ఇందులో ఏ ఇష్యూతో జాయిన్ అయ్యాడు అవన్నీ చూసి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే విల్ అప్రూవ్ ఇట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలవుతుంది. అండ్ ఈ ప్రీ ఆథ్ ఫార్మే ఫైనల్ అప్రూవల్ కాదు. ఫైనల్ అప్రూవల్ అనేది మొత్తం ఈ హాస్పిటల్‌లో జరిగిన ట్రీట్మెంట్ వీటన్నిటి మీద బట్టి ఉంటుంది. సో, నా దగ్గర ఒక కస్టమర్ ఇలానే
2020లో ఆల్మోస్ట్ పాలసీ తీసుకున్నాడు. హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆయనే మొత్తం ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకుంటా ఉన్నాడు. ఓకే. సో, ఈ మంత్ స్టార్టింగ్‌లో క్లెయిమ్ పెట్టాడు 3న. నాకు చెప్పలేదు. ఈ థాట్ అంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియో చూసా ఏముంటది మీరు కార్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్న థాట్‌లోనే ఉన్నాడు. హ్మ్. హ్మ్. అక్కడ కార్డ్ ఇచ్చాడు మొత్తం ఉంది. దెన్ ఈ హాస్పిటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి ప్రీ ఆథ్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. హ్మ్. సో, ఈ పెట్టిన ఇష్యూ నాకైతే ప్రపోజల్ డిస్క్లోజర్‌లో అయితే లేదు. ఓకే. ఫస్ట్ టైం ఎప్పుడు డయాగ్నైజ్ అయింది ఇష్యూ. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు లేదా ఐడెంటిఫై చేసిన డాక్టర్ ఎవరు, హ్మ్. వాళ్ళ కన్సల్టేషన్ రిపోర్ట్ తీసుకొని రండి. హ్మ్. అది పెట్టారు. హ్మ్. సో, అదేంటంటే ఈ మెయిల్ కస్టమర్‌కి వెళ్ళదు. హాస్పిటల్‌కి వెళ్తది. సో, కస్టమర్‌కి ఏం తెలీదు. తెలీదు. ఓకే. హాస్పిటల్ వాళ్ళు రిప్లై ఇయ్యలేదు. తర్వాత అది క్యాష్‌లెస్ కాకుండా రీయింబర్స్‌మెంట్‌కి వెళ్ళమన్నారు. వెళ్ళిపోయాను. ఓకే. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు చెప్పలేదు ఇప్పుడు కూడా. కస్టమర్ కేర్‌కి కాల్ చేశారు. హ్మ్. వాడో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. వీటన్నిటిని హెడ్ ఆఫీస్ గురుగావుకు పంపించండి అన్నాడు. సో, ఇప్పుడు మీకు ప్రపోజల్ ఫార్మ్ ఎంత కాంప్లెక్స్‌గా ఉంటుందో చెప్తానండి. మీకు ఇన్స్యూరెన్స్‌లో డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్ష్యూర్డ్ అంటే మీకు ఐడియా ఉందా? అది ఎవరి డీటెయిల్స్ ఇవ్వాలి? లేదు. ప్రైమరీ ఇన్‌ష్యూర్డ్ అంటే? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలసీ తీసుకున్నా మా పేరెంట్స్ ఇద్దరు. ఓకే. హ్మ్. అందులో మా ఫాదర్‌కి నేను క్లెయిమ్ పెట్టాను. రైట్. ఇప్పుడు ప్రైమరీ ఇన్ష్యూర్డ్ డీటెయిల్స్ అంటే ఎవరు ఫిల్ చేయాలి? మనం ఎవరైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి పెడుతున్నాం వాళ్ళు. ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ అండి. కాదు. ఇట్ ఈస్ ద వన్ హూ పేస్ ద అమౌంట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. హూ పేస్ ద అమౌంట్ అంటే ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరు అమౌంట్ పే చేశారు? ఇప్పుడు పాలసీ నా హోల్డర్. పేరెంట్స్ కి నేను తీసుకుంటున్నాను అయితే నాది రాయాలి. అంతే కదా? యాహ్! రైట్. దెన్ యూ విల్ బి ద ప్రైమరీ ప్రైమరీ ఇన్ష్యూర్డ్. ఇన్‌ష్యూర్డ్. ఓకే. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే క్లెయిమ్ ఎవరి పేరు మీద పెడుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అన్ని నేమ్స్ రాసిచ్చారు. రాశారు. ఓకే. హ్మ్. హ్మ్. స్ట్రెయిట్ అవే ఇట్ ఈస్ రిజెక్టెడ్. ఓకే. ఓకే. అదేంటంటే ఈ పీరియడ్ మాకు పాలసీ లేదన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే డేటా ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అంత ఈజీగా అయితే ఉండదండి. చాలా టెర్మినాలజీస్ అనేది ఉంటాయి. ఈవెన్ ఆ రిపోర్ట్‌ని కూడా మేము మా ఏఐ సిస్టమ్‌తో అనలైజ్ చేసాం. సో, వి హావ్ ఎన్ ఏఐ సిస్టమ్ విచ్ విల్ అనలైజ్ ఆల్ ద ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్స్ అండ్ కంపెనీ వాళ్ళ ప్రపోజల్ ఫార్మ్, నెక్స్ట్ వాళ్ళ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మ్యాచ్ చేసి నిజంగా క్లెయిమ్ వస్తదా రాదా హ్మ్. మోస్ట్లీ చెప్తది. బికాస్ వి ఆర్ నాట్ ఏ డాక్టర్ టెర్మినాలజీ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి మా ఏఐ Correct. సిస్టమ్‌కి ఇస్తాం. కరెక్ట్. సో, కరెక్ట్. అక్కడ కూడా మాకు తెలిసింది ఏంటంటే మోస్ట్లీ ఆ పాలసీ రాదు. బికాస్ వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే వాళ్ళ క్లెయిమ్ అప్పుడు ఏంటంటే వాళ్ళ ఫాదర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. హుహు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పేషెంట్ వాస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు వాక్ ఎవ్రీథింగ్. సో, ఓకే. కొంచెం సీరియస్ అనుకోని తీసుకెళ్లారు. బట్ వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీలో ఎలా రాసారంటే పేషెంట్ మా దగ్గరికి వచ్చి ఈ ఇష్యూస్‌తో వచ్చారు. అక్కడ నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ హి ఈస్ అన్‌కాన్షియస్. ఓహ్! నార్మల్‌గా వచ్చినట్లు రాశారు. ఓకే. ఓకే. అప్పుడు ఏంటంటే కంపెనీ ఏమనుకుంటుంది నువ్వు నార్మల్‌గా వచ్చి ఈ టెస్ట్‌లన్నీ ఎందుకు చేయించుకున్నావు? సో, సీరియస్‌నెస్ అక్కడ మిస్ అయింది. ఇదంతా ఏంటంటే ముందే చెప్తే వి విల్ వెరిఫై ఇట్. రైట్. రైట్. కరెక్ట్. యాహ్! యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. మేడం.